ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ పెన్షనర్స్కి సంబంధించి 12వ పీఆర్సీ గ్రీన్ సిగ్నల్. ముఖ్యంగా దీనికి సంబంధించి అమలు అనే ఒక ఇంపార్టెంట్ అప్డేట్ మనకి ఇప్పుడే రావడం జరిగింది ఫ్రెండ్స్. సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు చూద్దాము. వీడియో పూర్తిగా చూడండి, ఎప్పుడు నేను చెప్పే సమాచారం అర్థమవుతుంది. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన ఇంపార్టెంట్ అప్డేట్స్ అందరికంటే ముందు మీరు తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది. సో ముఖ్యంగా ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్స్కి సంబంధించి కీలక ప్రకటన అయితే చూస్తున్నాం. 12వ పీఆర్సీ ప్రకటించాలి, 30% ఐఆర్ ఇవ్వాలి, ముఖ్యంగా పెండింగ్ డిఏలు బకాయిలు సత్వరమే చెల్లించాలి అని చెప్పి మనకి కీలక నిర్ణయం తీసుకోవడమే జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ చూస్తూ ఉన్నాం, ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్స్ చేస్తున్న ఈ యొక్క ధర్నాకి డిమాండ్లకు సంబంధించి మన ఛానల్ తరఫున పూర్తిగా మద్దతు అయితే ఇస్తున్నాం. ఇక్కడ చూస్తూ ఉన్నాం, జీపీఎఫ్ ఏపీజీఎల్ఐ లీవ్ ఇన్ క్యాష్మెంట్కి సంబంధించి వెంటనే చెల్లించాలని, పదవీ విరమణ చేసిన ఉద్యోగులకి అదే రోజు బెనిఫిట్స్ అందేలా మనకి చూడాలని చెప్పి మనకి కీలక నిర్ణయాలు తీసుకోవడమే జరిగింది. ముఖ్యంగా ప్రభుత్వం ఇప్పటి వరకు మనకి ఆర్థిక బకాయిలు మాత్రమే చెల్లిస్తూ ఉంది, కానీ ఐఆర్ అదేవిధంగా ఈ యొక్క పీఆర్సీకి సంబంధించి ఎటువంటి నిర్ణయాలు తీసుకోవడం అయితే లేదు ఫ్రెండ్స్. సో ఈ నేపథ్యంలో ఉద్యోగ ఉపాధ్యాయులు పెన్షనర్స్ అందరూ మనకి 12వ పీఆర్సీ వేతన సవరణ సంఘానికి సంబంధించి ఏర్పాటు చేయాలని చెప్పి మనకి దీక్షలు అయితే చేస్తూ ఉన్నారు. సో ఇది తాజా సమాచారం కూడా చూడవచ్చు. ముఖ్యంగా ఆర్థిక బకాయిలు మాత్రమే చెల్లిస్తున్నారని, సో సత్వరం మనకి 12వ పీఆర్సీ ఇవ్వాలని చెప్పి. సో సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి. థ్యాంక్స్.